ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే, తపోధర్మాదుల కంటే అధికము, ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుతున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానం ఇచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమకు సమయమున దేవతలకు ప్రభు అయిన శేషశాయకు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమునంచిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొలిపినవి. దయానిధికు శ్రీమన్నారాయణుడు శృతిప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వ జీవలోకములను రక్షింపనించెను. తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలెనని కోరిక కలుగుగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషుడికి చెందిన వాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మఫలానుకూలముకు త్రిగుణములకును, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన ఆజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను. వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృష్టించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లు ప్రజలు ఆచరించుతూ సర్వేశ్వరులకు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుతుండిరి. సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మముల నాచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలంచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించెను: తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేరు. అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలుగదు సరికదా, కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మవర్తనమును పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పళ్లను తిరుచుందురు. నేత్రవ్యాధులు చలి మున్నగు వానిచే పీడింపబడుతుందరు. ఇట్టి పరిస్థితులలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నా కోపం వచ్చినచో అది వారికి శ్రేయస్కరము కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయిన సో ఎట్లుండును? చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకై సోమరులై పండిన పళ్లను తిరుచుందురు. అనగా సులభములకు లభ్యముకు ఆహారములకు ఇష్టపడుతుందురు. చలికి భయపడి స్థానమునే మానివేయి స్వభావము కలిగి ఉందురు. స్థాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కార్యకలాపం ఎట్లుండును? ఈ విధముగా చూచినచో
వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలము వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వేసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంతకాలము స్నానదానములకును యాగభోగములకును బహువిధ ధర్మానుష్ఠానములకును అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తినందవచ్చును. ఈ విధముగా అయినచో సర్వ ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి, ఆ విధముగా సర్వవ్యాపినకు నాకును సంతృప్తి కలిగించు అవకాశము ప్రజలకు సులభసాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులెల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవర్తమును ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభసాధ్యములకుటచే ధర్మకర్మల అనుష్ఠానము దానధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును. దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చిన రాజసూయ యాగము చేసినంత పుణ్యము కలుగును. కష్టపడనక్కర్లేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము వీరిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములుండవలెను. దానము పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అను భక్తిభావన ముఖ్యము. అట్టి భావనల వలననే విలువ కట్టరానంత పుణ్యమునిత్తును అని భక్తసులభుడు దయాశాలియగు మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను. పుష్ప ఫలపూర్ణములకు అడవులను, పర్వతములను, లతాతరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహములు గల నదులను, తుష్టి పుష్టి గల ప్రజలను చూచును. ఉత్తములకు మునుల ఆశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులకు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో ఒప్పు ఇండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించెను. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దానధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచెను. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనెను. సుప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా అడుక్కనే వారి వారి భక్తియుక్తులకు, దానధర్మములకు, పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దానధర్మములు చేసినచో వారి పాపములను నశింపజేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును. అట్లుకాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దానధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సుతో అదుపులో నుంచుకొని యథాశక్తిగా పూజ, దానధర్మములను భక్తి వినయములతో, శ్రద్ధాభక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము మరియు బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడు శ్రీ మహావిష్ణువును స్తుతించుతూ సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందురు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో, వినయముతో దానధర్మములను వ్రతములను చేయు
అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతుడై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢమాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దానధర్మములు చేయువారిని అందరినీ అనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరములనిత్తురు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు ఉన్నగు వానితో శిక్షించును. వైశాఖమాసమున తరుణుడు గాని పరమేశ్వరుడు గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించిన వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే ఆయన తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతర మాసముల యందు వ్రతాధికములను ఆచరించమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములనిత్తరు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట్ల నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వారినిచ్చి మహాప్రభో తమ ఏలుబడిలో సుఖముగా ఉంటివి అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వారిని ఎట్లు చేయును. అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మమును ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరములనిచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలనీయక ఉన్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతమునాచరించి యథాశక్తిగా ఎట్లు స్తుతించి దానధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను ఆచరించి దైవానుగ్రహమందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమునంద ప్రయత్నించవలెను. అందుచే వైశాఖ వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాసము యొక్క విశిష్టతను వివరించాను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.